రీసెంట్గా కాకతీయ యూనివర్సిటీకి సంబంధించి రిజల్ట్స్ డిక్లేర్ అయినాయి. సో ఎంఎస్సి స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ సెకండ్ ఇయర్ సెకండ్ సెమిస్టర్కి సంబంధించి జూలైలో ఎగ్జామినేషన్స్ జరిగినాయి. వాటి రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయినాయి. మీరు డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను, రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే రివాల్యుయేషన్ రిజల్ట్స్ ఎంఎస్సి ఫిజిక్స్ వాళ్ళది, ఎంఎస్సి మైక్రోబయాలజీ, ఎంఏ జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ వాళ్ళది కూడా. సో బేసిక్గా ఈ ఎగ్జామినేషన్ వెబ్సైట్లోనే మనకి యూజీ రిజల్ట్స్, పీజీ రిజల్ట్స్ అండ్ ఇంజనీరింగ్ రిజల్ట్స్ కూడా ఉంటాయి. సో ఒకటే యూనివర్సిటీ కిందకి ఇవన్నీ వస్తాయి కాబట్టి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఎంసీఏ సిబిసిఎస్ సెకండ్ సెమిస్టర్ రిజల్ట్స్ కూడా డిక్లేర్ అయిపోయినాయి. ఇది కూడా జూలైలో కండక్ట్ చేసిన ఎగ్జామినేషన్ది. ఇది కూడా లింక్ ప్రొవైడ్ చేస్తాను, రిజల్ట్స్ కావాలనుకునే వాళ్ళు చెక్ చేసుకోండి. నెక్స్ట్ లింక్ ఓపెన్ చేశాక ఇక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ అండ్ ఇక్కడ కనిపిస్తున్న క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ బటన్ పైన క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఇట్లా మీరు రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ కేసు రిజల్ట్స్ చెక్ చేసుకున్నాక మీరు రీవాల్యుయేషన్కి అప్లై చేసుకోవాలి అనుకుంటే కూడా మీకు ఇక్కడ ఆప్షన్ ఉంటుంది, క్లిక్ హియర్ ఫర్ రీవాల్యుయేషన్ అని. సో మీరు రీవాల్యుయేషన్ పైన క్లిక్ అయితే చేయొచ్చు. పర్ సబ్జెక్ట్కి 100 రూపీస్ అట్లా ఉంటుంది. సో అమౌంట్ పే చేసి రీవాల్యుయేషన్కి అయితే అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఇట్ డిఫర్స్. ఇంతకుముందుకైతే అట్లా ఉంటుండే, ఎగ్జామినేషన్ అమౌంట్ డిఫరెంట్, రివాల్యుయేషన్ డిఫర్ అవ్వచ్చు, బట్ అప్లికేషన్ చేసుకోవడం మాత్రం ఆన్లైన్ ఉండే. నెక్స్ట్ ఈ సెమిస్టర్ది కూడా ఎగ్జామినేషన్ ఫీజు కూడా సూన్ రావచ్చు. సో దాన్ని కూడా మీరు వెబ్సైట్లో అయితే అఫీషియల్ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అయితే చెక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ.